అమరావతి రాజధానికి మరో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది రాబోయే 5 సంవత్సరాల్లో. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు రేపు అమరావతి రాజధాని కూడా సిద్ధం అయితే మరో విమానాశ్రయం అవసరం అవుతుంది. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ప్రాంతంలో విమానాశ్రయం వస్తే బాగుంటుంది అనే విషయం మీద సిఆర్డీఏ అధికారులు నిన్న జగ్గయ్యపేట, నందిగామ, తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో పర్యటించారు. ఏ ప్రాంతంలో అనువైన భూమి తక్కువ ధరకి లభించే అవకాశం ఉంది, ఎక్కడ పెడితే రాబోయే రోజుల్లో ఇటు హైదరాబాదు, తెలంగాణ ప్రయాణికులకి, ఆంధ్ర ప్రయాణికులకి అనుకూలంగా ఉంటుంది అనే విషయం మీద అనేక ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే విజయవాడకి తూర్పు ప్రాంతంలో గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి రాబోయే ఎయిర్పోర్టు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలకి రాజధానికి దగ్గరగా నందిగామ, జగ్గయ్యపేట మధ్యలోన లేదంటే తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల సమీపంలోన అనే విషయాన్ని ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడ ఉండే భూముల ధరలు, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు అంటే కొండలు అవన్నీ ఏవియేషన్ వాళ్ళు కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలను పరిశీలించి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు సేకరించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతా ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ ప్రాంతాన్ని సూచించబోతా ఉన్నారు అనే దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.